సౌదీ బస్సు ప్రమాదం చాలా బాధాకరమైందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఈ ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌదీ ప్రభుత్వంతో మాట్లాడి మృతుల కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మృతి చెందిన కుటుంబ సభ్యుల నుంచి 2 ప్రభుత్వ ఖర్చులతో సౌదీ పంపినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల వినతి మేరకు సౌదీలోని జన్నతుల్ బఖీ ఖబరస్థాన్లోని అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. ఇక సహకరించిన సౌదీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సౌదీ అరబ్కు వెళ్ళిన ఉమ్రా యాత్రికులు ఒక బస్ యాక్సిడెంట్లో మదీనా షరీఫ్ 25 కిలోమీటర్ దూరంలో యాక్సిడెంట్లో 45 మంది కాలిపోయి చనిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ విషయం తెలవగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా అందరికీ అజరుద్దీన్ మినిస్టర్ గారు, నేను, మా చైర్మన్ అందరూ కలిసి ఇమ్మీడియట్లీ మనం ఏం సాయం చేస్తాం వాళ్ళ చుట్టాలతో మాట్లాడుకొని యాక్షన్ తీసుకోమంటే మేము వాళ్ళ ఇంట్లో పోయి అడిగినాం, మీరు ఇక్కడికి తీసుకురమ్మంటారా, మీరు అక్కడనే బరియల్ చేయమంటారా? వాళ్ళందరూ ఏమో అంత పవిత్రమైన ప్లేస్లో చనిపోయినారు కాబట్టి అక్కడే మాకు చేపియండి, అక్కడనే మాకు మంచిగా ఉంటుంది, తీసుకురావడానికి కంటే దానికే మాది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఒక ఆలోచన మీదనే మరి క్యాబినెట్ ముఖ్యమంత్రి పెట్టి 3 డిసిషన్ తీసుకున్నారు. డిసిషన్ నెంబర్ 1, ఆ చనిపోయిన వాళ్ళ నుంచి ఒక్కొక్క వ్యక్తి ద్వారా చనిపోయిన ఒక వ్యక్తికి 2 చుట్టాలు, వాళ్ళ బంధువులు 2 పోయేందుకు వాళ్ళను ఎంతమందికి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్స్ అండ్ ఉన్న వాళ్ళకి అందరికీ 44 మనుషులు దొరికినారు. వాళ్ళకందరికీ కూడా ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ ప్రభుత్వం ఖర్చుతో అక్కడ మదీనా షరీఫ్కు పంపించడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 డిసిషన్, చనిపోయిన వ్యక్తులు ఎంతమంది వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా. 3వ డిసిషన్, అది ఒక హై పవర్ డెలిగేషన్ అజరుద్దీన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి పంపించినాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి మీ తరఫు నుంచి ఒక డెలిగేషన్ పంపాలని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ జయశంకర్ గారితో మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఒక డెలిగేషన్కు పంపి 4 డిసిషన్ క్యాబినెట్ తీసుకున్నా. అదృష్టానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ డెలిగేషన్ నాకే బ్రీఫ్ చేయమంటే నేనే క్యాబినెట్లో కూర్చొని రాత్రి 10 o'clock బ్రీఫ్ చేసిన సంగతి కూడా అందరు మీరు చూసిందే. సౌదీ అరబ్కు